పేరు చిట్కేశ్ సతీష్ కుమార్. నేను మానేరు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి మరియు పెద్దపల్లి జిల్లా బోధల మండల కనార్తి గ్రామ నివాసిని, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుణ్ణి. నేను ఈ యొక్క ఇసుక క్వారీల మీద 2 సంవత్సరాల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం ఎన్జిటి ఇచ్చిన తీర్పు హర్షణీయమని స్వాగతిస్తున్నాం. ఇరిగేషన్ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్లకు చెరో 25 కోట్లు జరిమానా విధించిన రూపాయలను ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా ఇరువురి శాఖల వ్యక్తిగతంగా వారి యొక్క జీతాల నుండి గోదావరి బోర్డుకు చెల్లించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాల కాలంలో ఇసుక కాంట్రాక్టర్లు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. 3 జిల్లాల్లో పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి కలిపి కాలంలో ఇసుక కాంట్రాక్టర్లు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. 3 జిల్లాల్లో కలిపి పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం కలిపి 250 కోట్ల రూపాయలు గడించారు. అవినీతిగా సంపాదించిన సొమ్మును, వారి అవినీతిగా సంపాదించిన ధనాన్ని కర్ణాటక రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఏ విధంగా అయితే దర్యాప్తు చేస్తున్నారో తెలంగాణలో కూడా అదే విధంగా సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేసి అట్టి అక్రమ ధనాన్ని మానేరుపై పటిష్ట చెక్ డ్యాములు నిర్మించి ఇసుక క్వారీల ద్వారా నష్టపోయిన రైతాంగానికి, ఇసుక లారీల ద్వారా ప్రమాదాలకు గురైన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఇసుక లారీల వల్ల ఇన్ని కాదు, అనేక ప్రమాదాలు జరిగాయి. గ్రామాల్లో అధిక లోడుతో రోడ్లు ధ్వంసమైనాయి. అధిక లోడుతో బ్రేక్లు ఆగక సుల్తానాబాద్లో ఒక వృద్ధురాలకు లారీ కింద పడి గుజ్జు అయింది. అదేవిధంగా తువరాయిలో ఒక వ్యక్తిపై ఇసుక కారి వాళ్ళు దాడి చేసి అతని తండ్రి గుండెకి చనిపోయిండు. మరియు భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 2-3 రోడ్డు ప్రమాదాలు జరిగి అట్లా చాలామంది మనుషులు చనిపోవడం జరిగింది. ఇదే విధంగా అంతేకాదు అనేక ప్రమాదాలకు గురై చాలామంది అవస్థలు పాలైనారు. ఈ యొక్క లారీల ద్వారా అనారోగ్య పరిస్థితి, గ్రామాలలో ప్రజలకు అనారోగ్య పరిస్థితి, దుమ్ము ధూళి ద్వారా మొత్తం కూడా శ్వాసకోశ వ్యాధులు, అనేక అనారోగ్యాలకు గురై అనేక అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా జీవన పరిస్థితి రోడ్డు కూడా మొత్తం గుంతలమయమై ప్రజలకు సౌకర్యంగా అసలు బస్సులు కూడా నడవలేని పరిస్థితులలో ఈ యొక్క రోడ్డు అధ్వాన పరిస్థితుల్లో తయారైంది. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఒక 108 అంబులెన్స్ వాహనం కూడా లాని పరిస్థితి కూడా ఈ యొక్క గ్రామాలలో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఒక డెలివరీకి వెళ్ళే మహిళ ఆటోలోనే డెలివరీ కావడం జరిగింది. ఒక మహిళ అయితే మరణించడం జరిగింది ఈ రోడ్ల దుస్థితి వలన. ఇలాంటి అనేక దుష్ఫలితాలు ఈ యొక్క క్వారీల వలన ఈ గ్రామాల్లో జరగడం అనేది జరిగింది. అంతేకాకుండా ఒక కిష్టంపేటలో మానేరు వాగు దాటుతుండగా ఒక చెంచు జాతి వ్యక్తి, అతను ఇసుక క్వారీ వాళ్ళు పరిమితికి మించి సుమారు 20 ఫీట్ల లోతు తీయడం వల్ల ఆ యొక్క మానేరులో మునిగి చనిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా అనేక అక్రమ సంపాదన అంతటా ఇంతే కాకుండా మొత్తం టోటల్గా ఈ 3 జిల్లాల్లో ఒక్కొక్క క్వారీలో అక్రమ సంపాదన అంత ఇంత కాదు, 100 కోట్లలో అక్రమ సంపాదన జరిగింది ఒక్కొక్క క్వారీ వద్ద. ఏ విధంగా జరిగిందనంటే, ఒక క్వారీకి ఒక లారీ రాగానే ఒక 200 రూపాయల పార్కింగ్ పేరిట, 100 రూపాయల సీరియల్ పేరిట, 250 రూపాయల కాంట పేరిట, 500 రూపాయలు ఒక జేసీబీ మామూలు పేరిట, 250 రూపాయలు టీఎస్ఎండిసి వాళ్ళ పేరిట, మరి ఒక 1000 రూపాయలు లోడింగ్ పేరిట, 700 రూపాయలు తాడిపత్రి కప్పడానికని ఒక్కొక్క ఎక్స్ట్రా బకెట్కి 2000 చొప్పున ఒక్కొక్క లారీ వద్ద 20,000 రూపాయలు అధికంగా వసూలు చేసి ఈ ఒక కాంట్రాక్టర్లు అక్రమంగా సంపాదించారు. అంతేకాకుండా ఈ యొక్క కాంట్రాక్టర్లకు ప్రతి కాంట్రాక్టర్కు 10ల సంఖ్యలో ఒక కాంట్రాక్టర్కు 20 నుంచి 30 లారీలు ఉండేవి. ఆ యొక్క లారీలు ప్రతిరోజు నిత్యం వారి యొక్క క్వారీల నుంచి డీడీలు లేకుండానే ఉచితంగానే వెళ్ళిపోయేది. అంతేకాకుండా విఐపి రాజకీయ నాయకులు, A1 రాజకీయ నాయకుల లారీలను, విఐపీల లారీలు కూడా ఈ యొక్క డీడీలు లేకుండానే ప్రయాణించేది. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం జరిగింది. ఆ యొక్క నష్టాన్ని అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ యొక్క అంచనా వేయాలని చెప్పేసి మేము ఈ యొక్క పర్యావరణ ఎన్జిటి కోర్టు అప్పగించిన
ఎన్జిటి కోర్టు అప్పగించిన పర్యావరణ మరియు అడవుల సంస్థని మేము కోరడం జరుగుతుంది. ఇదే విధంగా ఒక్కొక్క క్వారీ నుంచి రోజుకు సుమారుగా ఒక 10ల సంఖ్యలో జీరో లారీలు వెళ్ళడం జరిగేది. ఒక్కో లారీకి 35,000 నుంచి 40,000 రూపాయలు వీళ్ళు తీసుకొని కాంట్రాక్టర్లు తీసుకొని ఈ టీఎస్ఎండిసి వాళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆ యొక్క లారీలను పంపించేవారు. ఈ విధంగా కూడా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనం అనేది కాంట్రాక్టర్లు అక్రమంగా సంపాదించుకోవడం జరిగింది. అంతేకాదు ఎన్జిటి ఇచ్చిన తీర్పులో మానేరులో జరిగిన పూర్తి విధ్వంసమును అంచనా వేసి పూర్తి వివరాలను సెప్టెంబర్ 23లోగా కోర్టుకు అందించాలని కేంద్ర పర్యావరణ అడవులు వాతావరణ శాఖలను ఆదేశించడం జరిగింది. వారు టీఎస్ఎండిసి రికార్డుల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి శాటిలైట్ ఫోటోస్ ఆధారంగా శాస్త్రీయపరంగా నష్టాన్ని అంచనా వేయాలని ఆ సంస్థను కోరుచున్నాము. అట్టి అంచనా వేసిన వివరాలను కోర్టుకు అప్పగించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మాకు మార్గనిర్దేశకులైన లోక్సత్తా ఉద్యమ సంస్థ శ్రీనివాసరెడ్డి గారికి మరియు పర్యావరణవేత్తలకు మేము చేసిన కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు చేరవేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వత్యాస్ పలికినారు అని ఫిర్యాదు అందిన నేపథ్యంలో టీఎస్ఎండిసి పిఓలను మరియు జేఎంలపై బదిలీ వేటు వేసిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం టీఎస్ఎండిసి పిఓలు మరియు జేఎంలపై బదిలీ వేటు వేసినారు. ఇటు విషయం నందు కొత్త ప్రభుత్వ నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ వారు కాంట్రాక్టర్లకు మద్దతు పలకడం ద్వారా వారు సంపాదించిన అవినీతి సొమ్ము అంత ఇంత కాదు, 100 కోట్లలో ఉంటుందని మా అంచనా. అట్టి వారిపై దర్యాప్తు సంస్థలతో విచారించి వారి అక్రమ సంపాదనను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని ప్రభుత్వంను కోరుచున్నాము. అదేవిధంగా డిఎల్సి చైర్మన్గా వివరించిన అప్పటి కలెక్టర్ కరీంనగర్, భూపాలపల్లి మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టులకు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.